తెలంగాణ జెన్కోలో వచ్చే 6 నెలల పాటు సమ్మె నిషేధానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జెన్కో పరిధిలోని అన్ని సేవల్లో సమ్మెల నిషేధం ఉంటుందని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 27 నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. జెన్కో సీఎండీ ఇచ్చిన నివేదిక మేరకు సమ్మె నిషేధం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, తెలంగాణ ప్రభుత్వము కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణ జెన్కోలో వచ్చే 6 నెలల పాటు సమ్మెను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోని అన్ని సేవలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పి స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఇవి జూలై 27 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రాబోతున్నాయి. సో ఆ మేరకు అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వము కీలకమైనటువంటి ఆదేశాలను ఉత్తర్వుల్ని జారీ చేసింది. అంటే ఇప్పుడు రాబోయేటువంటి సీజను వ్యవసాయానికి రైతాంగానికి అత్యంత కీలకమైనటువంటిది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వచ్చే 6 నెలలు చాలా క్రియాశీలకమైనటువంటిది. విద్యుత్ రంగంలో ఈ జెన్కో అనేటువంటిది క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేయడము, జనరేట్ చేయడము, అదే విధంగా వాటిని నిర్వహించడము, విద్యుత్ ప్లాంట్లను నిర్వహించడము, అవసరమైనటువంటి విద్యుత్ కొనుగోలు చేయడము, అదే విధంగా డిస్కౌంట్ ద్వారా సరఫరా చేయడం వంటి కీలకమైనటువంటి బాధ్యతలు ఈ జెన్కో ఆధ్వర్యంలోనే నిర్వహిస్తా ఉంటారు. సో రేపు రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్ లో రైతులకి ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వచ్చేటువంటి 6 నెలల పాటు దాంట్లో ఈ సమ్మెల్ లాంటివి నిషేధిస్తే రైతులకి ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పి జెన్కో సీఎండీ ఇచ్చినటువంటి నివేదిక కోరిక మేరకు ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రభుత్వము ఆ ఉత్తర్వుల్లోనే స్పష్టంగా పేర్కొంది. అయితే ఇదంతా కూడా రైతాంగాన్ని, రైతులకి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఈ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి.